కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాల విషయంలో ఇతరుల మీద మనం ఆధారపడుతూ ఉంటాం అని దేవుని వాక్యం చెప్తుంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, మనుషులు నమ్ముకోవద్దు, ఎవరెవరో ఇచ్చే సలహాలు కాదు మనం పాటించాల్సింది. దేవుని మీద మనం ఆధారపడగలిగితే, మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోగలిగితే, మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఎందుకు ఒప్పుకోవాలి అని ఆలోచన చేస్తే దేవునికి అన్నీ తెలుసు. హల్లెలూయా. గాడ్ నోస్ ఎవ్రీ డీటెయిల్ కదండి. మన జీవితంలో రేపేం జరుగుతుందో మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. 10 సంవత్సరాల తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలీదు, ఏ ఒక్కరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు, కానీ దేవునికి తెలుసు. మన గతం తెలుసు, మన వర్తమానం తెలుసు, మన భవిష్యత్తు తెలుసు, మనకి ఏది మంచిదో తెలుసు, మనల్ని ఎలా నడిపించాలో దేవునికి బాగా తెలుసు. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఇఫ్ యూ కెన్ సరెండర్ అంటే అర్థం ఏంటంటే గివింగ్ టోటల్ కంట్రోల్, పరిపూర్ణమైన అధికారము లేకపోతే పరిపూర్ణమైన స్వాధీనం, దేవుని స్వాధీనానికి మనల్ని అప్పగించుకోగలిగితే దేవుడు మన త్రోవలు సరళం చేస్తాను అని వాగ్దానం